చేయబడిన పరిశీలన మరియు చిత్రలేఖన కార్యకలాపం. ఇందులో ఈ క్రింది కీలక దశలు ఉన్నాయి: వస్తువులను చూడటం, వాటి పదార్థాలను మరియు ఆకారాలను తనిఖీ చేయడం, మరియు గీయడానికి వస్తువులను ఎంచుకోవడం. కార్యాచరణ కోసం దశలు: 1. మీ గది చుట్టూ ఉన్న వస్తువులను కనుగొనండి. 2. చెక్క లేదా లోహం వంటి పదార్థాన్ని చూడండి. 3. ఆ ఆకారం ఎందుకు ఉపయోగకరమో ఆలోచించండి. 4. చుట్టూ తిరిగి అన్ని వైపుల నుండి చూడండి. మరియు 5. కాగితంపై గీయడానికి 2 లేదా 3 వస్తువులను ఎంచుకోండి. వస్తువులు ఈ ఆకారాన్ని ఎందుకు కలిగి ఉంటాయి? ఉపయోగం: ఆకారాలు వస్తువులను ఉపయోగించడానికి, పట్టుకోవడానికి లేదా నిల్వ చేయడానికి సులభతరం చేస్తాయి. పదార్థం: లోహం లేదా గాజు వంటి దృఢమైన పదార్థాలు వస్తువులను సురక్షితంగా ఉంచుతాయి. డ్రాయింగ్ కార్యకలాపాలు. 1. ఒకే గీతతో గీయడం. మీ పెన్సిల్ను పైకి ఎత్తకుండా, ఒకే నిరంతర గీతను ఉపయోగించి ఒక వస్తువును గీయండి. ఆ తర్వాత అది ఏమిటో ఊహించమని మీ స్నేహితులను అడగండి. 2. వేర్వేరు భాగాలు. ఒక వస్తువు యొక్క వేర్వేరు భాగాలను విడివిడిగా గీయడం ద్వారా వాటి పరిమాణాలు, ఆకారాలు ఎలా మారుతాయో చూడవచ్చు. మరియు 3 కోణాలు. మిమ్మల్ని లేదా వస్తువును అటు ఇటు కదుపుతూ, ఒకే వస్తువును 3 వేర్వేరు కోణాల నుండి గీయండి. మీరు షేడింగ్ పద్ధతులు, చెక్క, లోహం, మట్టి వస్తువులు, కాంతి మరియు నీడల మ్యాపింగ్, మరియు పెన్సిల్ ఒత్తిడి ప్రయోగాలను ఉపయోగించి రోజువారీ వస్తువులను గీయాలి. కార్యాచరణ దశలు. 1. చెక్క, లోహం, మట్టి, ప్లాస్టిక్ లేదా వస్త్రంతో చేసిన గృహోపకరణాలను కనుగొనండి. 2. వస్తువులను మంచి వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచండి. 3. వస్తువుల రూపురేఖలను గీసి, ముదురు మరియు లేత ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో చూడండి. మరియు 4. ప్రతి వస్తువు యొక్క సరైన వైపున ఉన్న నీడల రంగు మరియు ఆకారాన్ని గమనించండి. పెన్సిల్ ప్రాక్టీస్. 1. ముందుగా వేరొక కాగితంపై పెన్సిల్ ఉపయోగించండి. 2. లయబద్ధమైన కదలికలతో వేర్వేరు ముదురు మరియు లేత రంగులను సృష్టించడానికి గట్టిగా మరియు మెల్లగా నొక్కండి. 3. మీరు సాధన చేసిన తర్వాత మీ ముందు ఉన్న నిజమైన వస్తువులను గీయండి. మరియు 4. మీ అవుట్లైన్లను లేత, మధ్యస్థ మరియు ముదురు టోన్లను ఉపయోగించి నింపండి మరియు మీ తుది డ్రాయింగ్లో నీడలను చూపించండి. నిశ్చల వస్తు చిత్రణ అనేది రోజువారీ వస్తువులు, వాటి అమరిక మరియు దృశ్య లక్షణాలపై దృష్టి సారిస్తూ, కదలని వస్తువులను ఒక సమూహంగా చేర్చి చూపించే ఒక కళాకృతి. సాధారణ వస్తువులు మరియు రకాలు. సహజమైన వస్తువులు: పువ్వులు, మొక్కలు, పండ్లు మరియు కూరగాయలు. మానవ నిర్మిత వస్తువులు: ఆహార పదార్థాలు, దుస్తులు, పనిముట్లు మరియు గృహోపకరణాలు. ప్రధాన కళా లక్ష్యాలు: అధ్యయన వివరాలు, రంగు, ఆకారం, ఆకృతి, కాంతి మరియు నీడను చూపించండి. జీవం పోయండి: నిర్జీవ వస్తువులు ప్రకాశవంతంగా, శక్తివంతంగా కనిపించేలా చేయండి. యాక్టివిటీ అనేది ఒక స్టిల్ లైఫ్ డ్రాయింగ్ వ్యాయామం. ఇందులో మీరు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి, రకరకాల వస్తువులను ఒక వృత్తంలో అమర్చి, మీకు కనిపించిన వాటిని గీయాలి. దీనిలోని ముఖ్యమైన దశలలో బృందాన్ని అమర్చడం, వస్తువులను సరైన స్థానంలో ఉంచడం మరియు పరిశీలనాత్మక డ్రాయింగ్ ఉంటాయి. గ్రూప్ సెటప్. 1. 4 నుండి 5 వ్యక్తులతో సమూహాలను ఏర్పాటు చేయండి. 2. నేలపై లేదా ఒక ఖాళీ ప్రదేశం చుట్టూ వృత్తాకారంలో కలిసి కూర్చోండి. మరియు 3. ప్రతి ఒక్కరికి కేంద్రం స్పష్టంగా కనిపించేలా చూసుకోండి. వస్తువు అమరిక. 1. విభిన్న పదార్థాలతో తయారు చేసిన 2 లేదా 3 వస్తువులను సేకరించండి. 2. ప్లాస్టిక్ సీసా, నిజమైన పండు, లోహపు దిక్సూచి, చెక్క కొలబద్ద లేదా గుడ్డ ముక్క వంటి వస్తువులను ఉపయోగించండి. 3. వస్తువులను కలిపి లేదా విడిగా ఎలా ఉంచాలో సమూహంగా చర్చించండి. మరియు 4. వస్తువులు అందరికీ కనిపించేలా ఉంచుతూ, వాటిని ఒకదానికొకటి తాకేలా లేదా కొద్దిగా చెల్లాచెదురుగా ఉంచండి. పరిశీలన మరియు కళ. వస్తువుల ఆకారాలను, నీడలను మరియు వాటి మధ్య ఉన్న ఖాళీలను జాగ్రత్తగా చూడండి.
మీ స్వంత స్టిల్ లైఫ్ కళాకృతిని సృష్టించుకోవడానికి ఆ అమరికను కాగితంపై గీయండి. స్టిల్ లైఫ్ అనేది పండ్లు, పనిముట్లు మరియు సీసాలు వంటి కదలని వస్తువులను చూపించే ఒక కళాకృతి. కళాకారులు ఆకారాలు, రంగులు, కాంతి మరియు అల్లికలను అధ్యయనం చేయడానికి ఈ వస్తువుల సమూహాలను ఉపయోగిస్తారు. నిశ్చల చిత్రం అంటే ఏమిటి? 1. అర్థం, ఆహారం, బట్టలు లేదా మొక్కలు వంటి కదలని వస్తువులతో చేసిన కళ. 2. లక్ష్యం, నిత్యవసర వస్తువుల అందం, రంగు మరియు ఆకారాన్ని చూపించడం. మరియు 3. అధ్యయనం, కాంతి, నీడ మరియు ఆకృతి గురించి తెలుసుకోవడానికి కళాకారులకు సహాయపడుతుంది. సమూహ కార్యాచరణ దశలు. 1. కూర్చోండి. 4 నుండి 5 మంది విద్యార్థులతో సమూహాలుగా ఏర్పడి వృత్తాకారంలో కూర్చోండి. 2. స్థానం, వృత్తం మధ్యలో 2 నుండి 3 వస్తువులను ఉంచండి. 3. ఎంచుకోండి. సీసా, పండు, లోహపు దిక్సూచి, చెక్క కొలబద్ద లేదా వస్త్రం వంటి వివిధ పదార్థాలతో చేసిన వస్తువులను ఎంచుకోండి. 4. చర్చ, వస్తువులు ఒకదానికొకటి తగిలేలా లేదా దూరంగా ఉండేలా వాటిని ఎలా ఉంచాలో చర్చించండి. 5. గీయండి. అమరికను జాగ్రత్తగా పరిశీలించి మీ స్వంత స్టిల్ లైఫ్ చిత్రాన్ని గీయండి.